ప్రతి ఏటా క్రమం తప్పకుండా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఎలైట్ సేవలు ప్రశంసనీయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఎలైట్ అడ్మినిస్ట్రేటర్ ముంజలూరు విశ్వేశ్వరరావు స్వాగతం పలికారు. లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగాను, లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజలూరి విశ్వేశ్వరరావు, లింగమల్లి కృష్ణమూర్తి, బీవీఎన్ రెడ్డి, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నేడి శ్రీనివాస్ విశిష్ట అతిథులుగాను, రీజనల్ చైర్మన్ పద్మ తులసి, జోన్ చైర్మన్ చిట్నేడి నాగమణి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ప్రోగ్రాం చైర్మన్ రిటైర్డ్ పీవీఎంపీ ఆర్ విఠల్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత ముఖ్య అతిథి గవర్నర్ ఈశ్వర్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం క్లబ్ సభ్యులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్లో అతిథులు గవర్నర్ ఈశ్వర్ కుమార్, వైస్ గవర్నర్ కోటేశ్వరరావు, శ్రీనివాసులు పాల్గొని సభ్యుల వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోటీలను గవర్నర్ ఈశ్వర్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న సభ్యులు వారి వారి ప్రతిభను ప్రదర్శించి పోటీల్లో విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు శాస్త్రి, కటకం శ్రీనివాస్, రాఘవ, కిషోర్, వాణి, డిస్ట్రిక్ట్ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్న లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేస్తున్న మన విఠల్ గారికి, ఈరోజు హాజరైన వివిధ క్లబ్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఎలైట్ క్లబ్ వారు ప్రతి సంవత్సరం ఎంతో చక్కగా ఈ గేమ్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. పండగ అయిపోయినా కానీ మన వరకు ఇండోర్ గేమ్స్ ఆడారు, ఇప్పుడు ఈరోజు కొంచెం అవుట్డోర్ గేమ్స్ ఆడతారనే ఉద్దేశంతో పండగ తర్వాత పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. ఈరోజు యాక్చువల్గా చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ మనకే ఈరోజు జోన్ షోస్ మన నమశివాయి గారు ఈరోజు సాయంత్రం 4:30 to 8 డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మీటింగ్. ఈరోజు కొద్దిగా ఉదయం వచ్చిన వాళ్ళందరూ కూడా సాయంత్రం వరకు ఉండి ఈ లైన్స్ ఈ డే కింద చూడవలసిందిగా కోరుతూ, ఈ ఆటలు అనేవి చాలా అవసరం మన లయన్స్ ఫెలోషిప్ పెంచుకోవడానికి కానీ బాగా పెర్ఫామ్ చేయడానికి కానీ. చాలా 60 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఆడడానికి వచ్చారు. పిఠాపురం నుంచి వివిధ ప్రాంతాలు, వాళ్ళందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆడిలా చూసి వారిని వారిని ఆ గేమ్లో కొద్దిగా తక్కువ నడిచినా ఎక్కువ నడిచినా అని కొద్దిగా ఆటలు చేయవలసిందిగా కోరుకుంటాను. అదేవిధంగా చాలా చక్కగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న మన ఎలైట్ టీం వారికి మరొకసారి విశ్వేశ్వరరావు గారికి, వారి శాస్త్రి గారికి, వాణి గారికి, కిషోర్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ